అందరికీ నమస్కారం. ఇప్పుడు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ట్రస్టుకు నారగోని వెంకటస్వామి సారు గారు ఎన్నో ఏళ్ళ నుంచి బీసీల గురించి నిస్వార్థంగా పోరాటం చేస్తున్నారు. మన ఆఫీస్కు రావడం జరిగింది. సంచార జాతుల గురించి సారు గారి మాటలో వినాలని శివసారంగి వీరభద్రి క్యాస్ట్. చెప్పండి సార్. ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం వచ్చి మరి 78 సంవత్సరాలు దాటింది. మరి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ దేశంలో 50% ఉన్నటువంటి బీసీలు రాజకీయ బానిసలుగానే కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఈ 50%లో ఉన్నటువంటి బీసీ జనాభాలో కూడా మళ్ళీ సగం మంది ప్రజానీకం ఏంటిది అని అంటే దేశవ్యాప్తంగా మరి సంచార జాతులుగా, అదేవిధంగా సంచార బీసీ కులాలుగా, సంచార అంటరాని కులాలుగా, సంచార గిరిజన కులాలుగా కూడా జీవిస్తూ కుల వృత్తితోటి అన్ని ఏంటిది అని అంటే సగం కులాలు భిక్షాటన కులాలతోటే భిక్షాటన వృత్తిలోనే ఇప్పటి వరకు బతుకుతున్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఒక ప్రాంతంలో ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 1 ఎకరం భూమి లేనటువంటి పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చిన్న చిన్న క్లర్క్ పోస్టులకు కూడా వాళ్ళు వెళ్ళనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఏర్పడింది. అదేవిధంగా అనేక మార్పులు, అనేక పథకాలు, అనేక చట్టాలు, ఎన్నోసార్లు ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఈ ప్రజానీకంలోకి స్వాతంత్ర ఫలాలు, అభివృద్ధి ఫలాలు, ఈ రాజ్యాంగ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు అందలేకుండా పోయినాయి. వాళ్ళు యథావిధిగానే గడ్డగట్టకపోయినట్టుగానే జీవిస్తున్నారు. బడ్జెట్ ఇన్ని కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ప్రతి సంవత్సరం. మరి ఆ బడ్జెట్లో ఉన్నటువంటి పథకాలు ఈ భిక్షాటన కులాలకు, ఈ సంచార బీసీ కులాలకు, ఎంబీసీ కులాలకు అందినటువంటి పరిస్థితి లేదు. బీసీలలో కొన్ని జనాభా ఎక్కువగా ఉన్నటువంటి బీసీ కులాలు ఉన్నాయి. యాదవ, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, పద్మశాలి, మత్స్యకారులు ఇలాంటి కులాలు ఉన్నాయి. వాళ్ళు కొద్దిగా గొప్ప అక్కడక్కడ కొద్దిమంది అయినా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జెడ్పీటీసీ సభ్యులుగా, సర్పంచులుగా, కొంతమంది ఉద్యోగస్తులుగా కనపడుతున్నారు. కానీ ఈ బీసీ కులాలలో సగం జనాభా 50%లో మళ్ళీ 25% బీసీ కులాలు సంచార బీసీ కులాలుగా, ఎంబీసీలుగా కొనసాగుతూ వాళ్ళు పౌర సమాజానికే దూరంగా ఉంచబడుతున్నారు. ఏ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళని ఆదరించి సర్పంచ్ పదవులు ఇచ్చింది లేదు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది లేదు, ఎంపీ టికెట్లు ఇచ్చింది లేదు. వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా బడ్జెట్ను కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఇది ఎంతకాలం కొనసాగాలి? వీళ్ళు ఎంతకాలం ప్రభుత్వం వైపు ఎదురు చూడాలి? అంటే ఈ సమాజం బలహీనులైతే, అమాయకులైతే వీళ్ళను మోసం చేస్తూనే ఉంటారా? తెలివి కల్లా వాళ్ళే అధికారంలో కొనసాగుతుంటారా? వాళ్ళే అన్ని కొల్లగొట్టి వాళ్ళే ఏంటిది అంటే కాజేస్తూ ఉంటారా? అంటే ప్రజాస్వామ్యం లేదా? సమానత్వం లేదా? రాజ్యాంగం నిండా ఈక్వాలిటీ, సోదరభావము, బడుగు బలహీన వర్గాలు అని అన్ని రాజకీయ పార్టీలు ఘోషిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే